మన లైఫ్స్ లో మొత్తం ఆయన అధికారం కింద. చాలా సార్లు మనం కొంచెం కొంచెం ఆయనకి ఇచ్చి, ఇది నువ్వు చేసుకో ప్రభా, ఇది నువ్వు చేసుకో. బట్ దట్స్ నాట్ ద వే. టోటల్ గా ఎవ్రీ ఇంచ్, ఎవ్రీ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్స్ ఆయన కిందకి తీసుకొని వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు టోటల్ గా ఆయన స్వాధీనంలో మనం తీసుకోవాలి. సో ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనేది దిస్ ఇస్ నాట్ ఎ కార్పొరేట్ ఈవెంట్. అంటే ఒక రూమ్ లో 20 మంది ఉన్నారు అని అంటే రక్షణ గాని ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ కార్పొరేట్ ఈవెంట్ కాదు అది. అంటే రూమ్ లో ఉండే వాళ్ళు అందరు రక్షించబడ్డారు, రూమ్ లో ఉండే వాళ్ళు అందరు ఆత్మతో నింపబడ్డారు అనేది ఈ ఎక్స్పీరియన్స్ బహుశా అపోస్తల కార్యంలో రాసిన ఇట్ సింప్లీ మీన్స్ అందరూ పర్సనల్ గా నింపబడ్డారు, వ్యక్తిగతంగా నింపబడ్డారు, వ్యక్తిగతంగా రక్షించబడ్డారు. సో ఇది కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ కాదు. సో పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డము అనేది వెరీ వెరీ క్రూషియల్. అండ్ దిస్ ఇస్ అ రిపీటెడ్ ఈవెంట్. ఎందుకంటే మనం ఫ్లెష్ లో ఉన్నాం కాబట్టి నిదానంగా కొన్ని ఏరియాస్ వచ్చేస్తా ఉంటాయి, అది మళ్ళీ ఆయన అధికారంలోకి తీసుకొని రావడం. సో ఇట్లా ఇట్ టేక్స్ టైమ్ అండ్ వీ హ్యావ్ టు ఇన్కల్కేట్ ఇట్ బికాస్ ఇట్స్ అ కమాండ్. బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్.